వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దొన్నె బిర్యానీ. దొన్నె బిర్యానీ అని అంటే మీకు దొన్నె అనే ఒక ప్లేస్లో చేసే బిర్యానీ అండి. సో ఇది హెల్తీ రెసిపీ, ఎందుకంటే దీంట్లో చాలా రకాల వెజిటబుల్స్ వేస్తాము. చాలా రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వేస్తాము. అండ్ ఆల్సో దీన్ని చికెన్తో చేస్తారు. నేను ప్లెయిన్ది చేస్తున్నాను ఇవాళ. నేను చికెన్ది ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. దానికోసం ఒక కట్ట వరకు పుదీనా, ఒక కట్ట పాలకూర పడుతుందండి. అండ్ దీంట్లో ఇక్కడ నేను తీసుకునే రైస్ స్పెషల్గా ఉంటుంది. సో దీన్ని జీరా రైస్ అని దొరుకుతుంది మీకు బయట. అండ్ దీన్ని దొన్నె బిర్యానీ రైస్ అని కూడా అంటారు, చిట్టి ముత్యాలని కూడా అంటారు. ఇవి నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకున్నాను. చూసారు కదా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. దాన్ని వాష్ చేసుకున్నాను. నేను 1కి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను. ఈ ప్రొసీజర్ మనం ముందుగా చేసుకున్న ప్రొసీజర్ అయ్యేలోపు వరకు నానితే సరిపోతుందండి, ఒక 15-20 మినిట్స్. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళడానికి ముందుగా ఒక బాణలిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న ముక్కలుగా వేసుకొని వేపుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుంటామండి. ఆయిల్లో వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి, ఇందులోనే ఫ్లేవర్ ఉంటుంది. సో దొన్నె బిర్యానీ హెల్దీ అని చెప్పాను కదా. మీకు ఎందుకు హెల్దీ అంటే, దొన్నె బిర్యానీ అసలు నార్మల్గా బేసిక్గా అయితే లైక్ మన నాన్ వెజ్ ఉంటుంది కదా, నాన్ వెజ్ని పుదీనా, కొత్తిమీర అండ్ మన మేతి లీవ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని ఫ్రై చేసుకునే పేస్ట్లో మ్యారినేట్ చేసి అవి వాటర్లో బాయిల్ చేసి వాటర్ మసిలిన తర్వాత రైస్ వేసి చేసుకునే రైస్. సో హెల్దీ వర్షన్లో ఇది ఒక పార్ట్ అనమాట. లైక్ ఇది విలేజ్ స్టైల్ అండి. సో దొన్ని అనే ఒక చిన్న ప్లేస్లో చేసే విలేజ్ స్టైల్ బిర్యానీ. సో ఈ బిర్యానీ చేసుకొని తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ వెజ్జెస్లో ఉన్న అన్ని పోషకాలు మనకు అందుతాయి, ఎందుకంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫ్స్ వేస్తాము దీంట్లో. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఒక చిన్న కట్ట మెంతికూర వేసుకున్నాను. అన్నీ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను పక్కకి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చికెన్ యాడ్ చేయట్లేదు ఇవాళ. నేను ఒట్టి ప్లెయిన్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను. సో ప్రొసీజర్స్ అన్నిటికీ సేమ్ లాగే ఉంటాయి, బట్ స్టిల్ ఇక్కడ నేను వెజ్ స్టైల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకసారి వేసుకొని ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అందించినట్టు ఉంటుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ కూడా. సో ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలండి. సో దొన్నె బిర్యానీ నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఎందుకంటే పుదీనాలో ఘాటు వస్తుంది. సో దానికి అవి సరిపోతాయి. సో నేను ఇక్కడ ఘాటు పచ్చిమిరపకాయలు 2 వేసాను. ఒకవేళ మీకు కారం లేకపోతే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. సో ఇదే కారం అండి, ఇంకా వేరే కారం ఏం వేయం. సో మొత్తం కడిగిన నేను గ్రీన్ లీఫీ వెజ్జెస్ అన్నీ దీంట్లోకి వేసుకొని వేగనిస్తాను. ఇది వేగాలి, ఎందుకంటే పుదీనా కాడలు అవి, కొత్తిమీర కాడలు అలాంటివి ఉంటాయి కదండి, అవి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో అవి కొంచెం వేగాలి. సో ఇదే అండి ప్రొసీజరు. పెద్దగా దీనికోసం కష్టంగా ఏముండదు. సో చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి ఇంట్లో ఎక్కువగా వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు పుదీనా, కొత్తిమీర ఎక్కువ ఉందంటే ఇలా చేసుకొని ట్రై చేయండి. గుడ్ ఫర్ గట్ కూడా అండి, ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా చాలా ఉంటుంది. సో ఈ రైస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఎ కైండ్ అండి. ఇది కూడా చాలా చిన్నగా ఉంటాయి. మీరు చూసారు కదా, మీరు దాన్ని స్మెల్ చేస్తే అచ్చం మన బిర్యానీ రైస్ ఉంటుంది కదా, అలాగే వస్తుంది. సో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన నార్మల్ రైస్కిను దీనికి. సో ఇవి మీకు చిట్టి ముత్యాలు అని అడిగితే ఇస్తారు, లేకపోతే కొన్ని మార్ట్స్లో అయితే మాత్రం జీరా రైస్ అని దొరుకుతుంది. సో అది తెచ్చుకొని ట్రై చేయండి. సో ఇదే బిర్యానీ నార్మల్ రైస్తో కూడా ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే ఆ రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ వేసుకోండి.
నార్మల్ రైస్ వేసుకుంటే మాత్రం 1కి 2 వాటర్ వేయాలి. దీనికి 1కి 2.5 వేయాలి. ఎందుకంటే ఇది కొంచెం ముద్దగానే రావాలండి, మరి పొడి పొడిగా రాదు. సో చూసారు కదా, నేను ఇక్కడ అన్ని గ్రీన్ లీఫీ వెజెస్ని వేయించుకుంటున్నాను. ఇంకొంచెం వేగాలండి, కొద్దిగా వేగితే దీన్ని చల్లారనిచ్చి నేను మిక్సీ చేసుకుంటాను. చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోండి, లేకపోతే ఆ గ్రీన్ కలర్ రాదు. ఇంతే అండి, పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, పెద్ద లెంతీ ప్రొసీజర్ ఏం కాదు. చక్కగా ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని అన్నిటినీ వాష్ చేసుకోవడం, చక్కగా వేయించుకోవడం. ఆ పెద్ద పెద్ద కాడలు ఏమన్నా ఉంటే కొద్దిగా వేగేదాకా వెయిట్ చేద్దామండి. వెయిట్ చేసేసి నేను దాన్ని కొంచెం చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్రెషర్ పాట్ పెట్టుకొని దాంట్లోకి మినిమల్ మసాలాలండి, పెద్దగా అన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు, చెక్క లవంగాలు ఇలాచీ వేసుకున్నా సరిపోతుంది. సో అవి వేసేసుకొని ఆయిల్ నేను ఇక్కడ కొంచెం తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఆకుకూరల్లో ఆయిల్ వేసాము ఆల్రెడీ. సో మళ్ళీ మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చండి తర్వాత. సో దీంట్లోకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను 2 ఫుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అడుగు పట్టే వరకు వేయించాలి. అప్పుడే మీకు పచ్చివాసన పోతుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకున్నాం కదండి, ఇది కొంచెం స్టిక్ అవ్వాలి. ప్యాన్కి స్టిక్ అయ్యేదాకా వేయిస్తే మీకు అది పచ్చివాసన పోతుంది. సో ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సో క్విక్ అండ్ ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి రెసిపీస్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా గెస్ట్ స్పెషల్గా వస్తున్నారు మీ ఇంటికంటే ఇట్లాంటి స్పెషల్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ చేసి మీరు చాలా చక్కగా వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. అండ్ ఆన్ యువర్ స్పెషల్ డేస్ లైక్ మన మ్యారేజ్ డేకి, బర్త్డేస్కి, లైక్ మీ హస్బెండ్ని గ్రీట్ చేయటానికి, ఎనీ స్పెషల్ డేస్లో ఇట్లాంటి స్పెషల్ సార్ట్స్ ఆఫ్ బిర్యానీస్ చేసుకోండి. కడుపు చల్లగా లైక్ కమ్మగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, అసలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. బిర్యానీ తిన్నంత హెవీనెస్ దీంట్లో ఉండదు. అండ్ చూసారు కదా, నేను ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని పేస్ట్ని కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు కొద్దిగా వేగనిస్తాను. దీంట్లో జార్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తొలిపేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని కాస్త వేగనివ్వండి. ఇంతే అండి, సింపుల్. ఇది వేగిపోయిందంటే దీంట్లోకి రైస్ వేసేసుకొని ప్రెషర్ ప్యాన్ పెట్టుకోవడమే. చూసారు కదా, నేను ఎలా వేయించేసుకుంటున్నాను. మీన్వైల్ నేను ఆ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి దీన్ని కొంచెం వేగనిస్తాను. అసలు ఏం చేసుకోలేమో అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, దొన్నె బిర్యానీ అని మీకు బయట అవుట్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. చిక్పేట్ దొన్నె బిర్యానీ అని. ఇట్స్ చిక్పేట్ అనేది ఒక ఊరండి. సో ఆ విలేజ్లో చేసే బిర్యానీయే అంత ఫేమస్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ ఆప్షన్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా మనం బిర్యానీలు చేసుకుంటూనే ఉంటాం కదా, ఒకసారి ఇలాంటి బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ వెంటనే నేను చికెన్తో చేసింది కూడా చేస్తాను. చికెన్తో చేసింది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చికెన్ బాయిల్ అవ్వాలి ఫస్ట్ ఆ వాటర్లో. సో వాటర్లో ఉన్న ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లోంచి వచ్చే ఘాటు అదంతా చక్కగా చికెన్కి పట్టుకొని మ్యారినేట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, దీనికన్నా ఇంకా అది బాగుంటుంది. సో నేను అది కూడా పోస్ట్ చేస్తాను. సో ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యము వాటర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోవటమే అండి. 2-3 సార్లు ఉప్పు చూసుకోండి మీకు సరిపోయిందా లేదా, అంటే ఆ వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటే మీకు సరిపోతుంది. దీంట్లోకి ఏం వేసుకొని తిన్నా లేకపోయినా ఒట్టిగా అలా తినేయచ్చు చక్కగా రైతా చేసేసుకొని.
సో ఒక్కసారి మిక్స్ చేసేసి దీనిలో ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. చూసుకొని ఇంత అని ఉజ్జాయింపుగా ఏం లేదండి, మీరు చెక్ చేసుకుంటా వేసుకోవటమే ఉప్పు. సో ఉప్పు ఈ వాటర్లో కొద్దిగా ఉప్పగా ఉండాలి. వాటర్ కొంచెం ఉప్పుగా ఉంటే మీకు సరిపోతుంది తినేటప్పుడు. సో చూసారు కదా, నేను మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకొకసారి ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. అండ్ అంతే అండి, దీన్ని చక్కగా ప్రెషర్ పాట్కి లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వడమే. 3 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. చక్కగా ప్లేట్లోకి వేసుకొని రైతాతో ఎంజాయ్ చేయడమే. చూసారు కదా, ఇలా గ్రీన్గా వస్తుందండి. చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు ప్రెషర్ ప్యాన్లోనే కాదు బయట చేసుకునేటట్లయితే మాత్రం 1కి 3 వేసుకోండి. ప్రెషర్ ప్యాన్లో అయితే 1కి 2.5 సరిపోతుందండి. సో చక్కగా లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే చిక్పేట్ స్టైల్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చక్కగా కలిపేసుకోండి. మీకు ఈవెన్గా ఆ మసాలా అంతా కోట్ అవుతుంది. కుక్కర్లో చేసుకున్నారు కదా, అందుకని అక్కడక్కడ అట్లా వైట్గా రైస్ సపరేట్ అయింది. మీరు ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఎంత మంచి ఫ్లేవర్ అండి, మంచి అరోమా వస్తుంది. మీరు ఇట్లా పాట్ ఓపెన్ చేయగానే మంచి అరోమాతో చాలా ముక్కులకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు అది దీంట్లో వేసిన మెంతి కూర ఒకలాంటి మంచి స్మెల్ని తీసుకొస్తుంది. మనం వేపేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. చక్కగా పైనుంచి కిందకి మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్.